ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే తలకాయ కూర వండేద్దాము. ఫస్ట్ అయితే కుక్కర్లో ఉల్లిపాయలు అయితే వేయించుకుంటున్నా. ఆలోపు నేనైతే కొంచెం అన్నం అయితే తినేస్తా. వేడి వేడి బగారం అన్నం అంటే ఇలా తినడం అంటే చాలా ఇష్టం నాకు. నేను నాన్ వెజ్ తినను కాబట్టి నాన్ వెజ్ కలవక ముందుకే ఇలా రైస్ అయితే వేడి వేడి బగారా రైస్ అయితే తింటున్నాను. మధ్య మధ్యలో ఉల్లిపాయలే కదా వేయిస్తున్నాము. ఆ ఉల్లిపాయలు వేయే లోపల నేను అన్నం అయితే మొత్తం అయితే తినేస్తాను. ఎందుకో నాకు నాన్ వెజ్ చూస్తే కొంచెం తక్కువ తినేస్తాను, అన్నం అంత ఇష్టం అనిపించదు. నాన్ వెజ్ ఎక్కువ అసలు తినను కాబట్టి. చూడండి, ఇక తలకాయ కూర అయితే ఫ్రెష్గా ఉంది. మంచిగా కాల్చి తెచ్చిన తలకాయ కూరని టేస్టీగా కుక్కర్లో అయితే వండేద్దాము. మరి వర్షాకాలంలో ఇలా స్పైసీగా చేసుకొని తలకాయ షేర్వా కానీ తలకాయ కూర కానీ తింటే కొంచెం జలుబు సర్ది దగ్గు అనేది ఉండదు. చూడండి, కాల్చిన తలకాయని ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లిపాయ వేగిపోయింది, పసుపు ఇలా వేగిన దాంట్లో ఇప్పుడు చూడండి కడిగిన తలకాయని కడుక్కొని ఇందులో వేసేస్తున్నాం. కాకపోతే నేను వేయట్లేదు, తలకాయని ముట్టుకోవాలంటే ఏదోలా ఉంటుంది. ఆలోపు నా అన్నం అయితే మొత్తం అయిపోయింది. చూడండి, ఇక నేనైతే చేతి అయితే కడుక్కొని గరిటె తీసుకొని కలిపేస్తూ ఉంటాను. ఇక చూడండి, తలకాయ కూర అంత వేగాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే ఆల్రెడీ కాల్చినాం కాబట్టి కొంచెం నూనెలో వేస్తే సరిపోతుంది. చూడండి, ఇలా వేగుతూ ఉంటే తర్వాత పక్క పెనం పైన మరి మెదడైతే కాల్చుకుంటారు. వీళ్ళకైతే నాన్ వెజ్ తినే వాళ్ళకైతే తలకాయ కానీ మెదడు కానీ మళ్ళా బోటి కానీ మటన్ కానీ చికెన్ కానీ ఏవైనా నాన్ వెజ్ ఎంతో ఇష్టంగా కలిపి కడుక్కొని చేసుకొని చూడండి ఎంతో ఇష్టంగా తింటారు. కాకపోతే నాకైతే ఈ వాసనలు వాటిని చూస్తే అయితే నాకైతే ఏదోలా ఉంటుంది. ఎందుకంటే నేను చిన్న ఉన్నప్పటి సంది నాన్ వెజ్ తినను. ఇక తర్వాత అయితే ఇక చూడండి, నా మాట అలా పక్కన పెడితే తలకాయ కూరలో ఉప్పు అయితే వేద్దాము. ఉప్పు కరెక్ట్ వేస్తే తలకాయ కూర కానీ ఏ కూర కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నాన్ వెజ్లో ముఖ్యమైనది ఉప్పు కారం. ఈ ఉప్పు కారం మంచిగా ముక్కలకు పట్టేలా సరిపోయేలా వేస్తున్నాము. ఇలా వేసి కొద్దిగా సేపు కారము ముక్కలకు పట్టేలా వేయించుకుందాము. చూడండి, కొంచెం చిన్న మంట పైన పెడితే కొంచెం అడగంటకుండా ఉంటుంది. ఆ లోపు చూడండి మెదడు కూడా వేగుతుంది నూనెలో. తర్వాత కొత్తిమీర పుదీనా తలకాయ కూరలో వేసి, నాన్ వెజ్లలో కొత్తిమీర పుదీనా ఉంటే టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది. ఇక్కడ అందుబాటులో ఉంటుంది కాబట్టి కంపల్సరీ కొత్తిమీర పుదీనా అయితే నాన్ వెజ్లలో కంపల్సరీ వేస్తాము. చూడండి, ఇప్పుడు ఈ తలకాయ కూరలో ఇన్ని మిరియాలు అయితే వేస్తారు. అసలైన ఘాటు కావాలంటే ఇన్ని మిరియాలు అయితే వేయాల్సిందే. ఉప్పు కారం అయితే తలకాయ కూరకైతే మంచిగా పట్టించినాము. తర్వాత తలకాయ కూర మునిగేటట్టు నీళ్ళైతే పోసేసుకున్నాము. మంచిగా తలకాయ కూర ఉడకాలి కదా, కొంచెం నీళ్ళు అయితే ఎక్కువనే పడతాయి. ఏదే కానీ ముక్కలు మునిగేంత వరకు వస్తే మనకు గ్రేవీ బాగుంటుంది. అలాగే తినే వాళ్ళకు కూడా సరిపోతుంది. ఇంట్లో వాళ్ళు కొంచెం ఎక్కువ ఉంటే కొన్ని నీళ్ళు వాటర్ ఎక్కువనే పోసుకోవాలి, అందరికీ సరిపోవాలి కదా. తర్వాత కుక్కర్ మూత పెట్టి అయితే ఉడికిద్దాము. మసాలాలు అయితే లాస్ట్లో వేసుకుందాము. తర్వాత ఇందులో అయితే ఇక పసుపు అయితే వేస్తున్నాము. వేసి మెదడు చూడండి ఎలా వేగుతుందో. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం పొడి అన్నీ వేసేస్తాము. మెదడులో ఉప్పు కొద్దిగా వేసుకోవాలి. చూడండి మెదడు ఎలా వేగిపోయిందో.
ఇప్పుడైతే కారం అయితే చల్లేస్తున్నాము. ఇక కారం చల్లి దాన్ని చూడండి ఇక కొద్దిగా అయితే కలుపుతున్నాము. ఆలోపు విజిల్స్ పెట్టి ఉడికించినాము 5-6 విజిల్స్. చూస్తురా ఎలా ఉడుకుతుందో. ఇప్పుడు మసాలాలు వేయాలి. కొట్టిన మిరియాల పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసినాం. ఇప్పుడు ధనియాల పొడి వేస్తాం. తర్వాత ఇక మంచిగా కలిపేద్దాం. ఇష్టం ఉన్న వాళ్ళు కొద్దిగా మసాలా ఉడికిన తర్వాత చోరవ తాగొచ్చు. ఇలా ఉన్నప్పుడు తీసుకోవాలి. తర్వాత కొంచెము చిక్కబడనికే కొబ్బరి పొడి అయితే వేసినాము. ఇక ఇదైతే చిక్కగా అయిపోతుంది. గుమ్మ వాసన అయితే వచ్చేస్తుంది. తినే వాళ్ళకు మాత్రం చాలా అద్భుతంగా నచ్చుతుంది ఈ వాసన. నేనైతే వాసన వరకే పీల్చుతా. ఇక తర్వాత చూడండి ఇలా దగ్గరికి కొంచెం గ్రేవీలాగా చూడండి. ఇప్పుడైతే గ్రేవీలాగా రెడీ అయిపోయింది. ఇక ఇదైతే మెత్తగా ఉడికిపోయింది. దీన్ని అయితే ఇప్పుడు దించేసి టేస్ట్ అయితే చేద్దాము. అయితే వీళ్ళు మాత్రం వేడివేడిగా కారం అప్పాలలో తినేస్తున్నారు. చూడండి మొత్తం ఇంట్లో వాళ్ళైతే ఉన్న వాళ్ళకు మాత్రం ఇలా అందరికిచ్చి తినేస్తున్నాము. టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చిందంట. స్పైసీగా చాలా అంటే చాలా రుచిగా ఉందంట. మరి మీకు కానీ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మరి కామెంట్ పెట్టండి. మళ్ళొక్క వీడియోలో మళ్ళీ కలుద్దాం.